హనుమాన్ గుణాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని తెలిపిన రామడుగు రాంబాబు. రామభక్త హనుమాన్ గుణాలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త మిలా మహాదేవ్, తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ రామడుగు రాంబాబు అన్నారు. హనుమ జయంతి సందర్భంగా శ్రీ భానుపురి శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో స్థానిక భగవద్గీత మందిరంలో ఏర్పాటు చేసిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో వారు పాల్గొని మాట్లాడారు. హనుమంతుడి సేవ, పారాయణ తత్వం, వినయ విధేయతలు, ధైర్య సాహసాలు, అంకిత భావం సమాజానికి ఎంతో ఆదర్శమన్నారు. మహిమాన్వితమైన ముక్తిదాయకమైన హనుమంతుడిని ధ్యానిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుందన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ భానుపురి శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భానుపురి శ్రీనివాస భజన మండలి అధ్యక్షులు నాగవెల్లి దశరథ, రాగి భాస్కరాచారి, మోరిశెట్టి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. భానుపురి శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో ఈరోజు హనుమత్ జయంతి కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం, పెద్దల యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇవన్నిట్లో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో గీతామందిరంలో జరిగినటువంటి ఉత్సవంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రవచనాన్ని అందజేయడం జరిగింది. హనుమత్ స్వామి యొక్క గుణగణాలను గురించి, ఆయన యొక్క యుద్ధ నైపుణ్యాలను గురించి, మహానుభావుడైనటువంటి స్వామి యొక్క భక్త సులభుడైనటువంటి హనుమత్ స్వామి యొక్క అవిరళమైనటువంటి ప్రేమ, దయ తదితర అంశాలను గురించి కూడా వివరించడం జరిగింది. రామభక్తుడైనటువంటి హనుమంతుడు మనల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఎంతో భక్తిగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఆ హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా స్వామి సాక్షాత్తు ఇక్కడ విచ్చేశాడన్న భావనని కలిగించేలాగా వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ఈ విషయం చాలా సంతోషంగా అనిపిస్తోంది. భక్తి ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ కూడా జరిగేటట్టుగా ఆ స్వామి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అయోధ్యలో అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భక్తుల యొక్క కోరిక ఏదైతే ఉందో, అయోధ్యలో భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణాన్ని మరి స్థాపన జరగాలని కాంక్షిస్తూ, అంతేకాకుండా లోక కళ్యాణార్థం మేము మా భజన మండలి ఈ ఆలోచనతో హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నాము. ఇంకా ఈ సందర్భంగా మేము ఏం చేస్తున్నామంటే, ఇంకా ఎక్కడెక్కడైతే ఈ భానుపురి పట్టణంలో ఎవరెవరింట్లోనైతే హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం జరగలేదో వాళ్ళందరినీ కూడా మేము కోరుతూ వాళ్ళ ఇళ్లలోకి వచ్చి స్వచ్ఛందంగా మేము ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. సూర్యాపేట పట్టణ నగర భక్తులందరికీ శ్రీ శ్రీనివాస భజన మండలి వారిచే హనుమాన్ చాలీసా భజన కార్యక్రమం ప్రతి మంగళవారం ప్రతి ఇంట్లో ప్రతి గృహంలో జరగాలనే మా యొక్క సంకల్పాన్ని భక్తులందరూ నెరవేరుస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం, ఈ హనుమాన్ జయంతి కార్యక్రమం చాలా దిగ్విజయంగా భక్తుల యొక్క సన్నాహాలతో ఎంతో కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని చెప్పి కోరుకుంటున్నాం. జై స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.